ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ మరొకసారి మనవి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మరొక 100 మంది చేత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థికపరమైనటువంటి ఆనందం కావాలి. అప్పులు ఉండకూడదు, డబ్బు బాగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి అది అవసరం. అందరి దగ్గర కూడా డబ్బు ఉంది, కానీ దాని వ్యసనాల కోసము లేదా మితిమీరిన ఆశ కోసం మనం ఖర్చు పెడుతూ ఉంటాం. దానివల్ల ఉన్న ధనం కూడా పోయి మరి ఇబ్బంది పడుతుంటాం. అలా దుర్వ్యసనం కోసం, దుర అలవాట్ల కోసం, చెడ్డవాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి, అత్యాశపడి ఉండడానికి కొన్ని పూజలు చేస్తే మనకొచ్చిన ధనము నిలబడుతుంది. అది పూజల యొక్క ప్రతిఫలం. అకాలం అంటే మీకు ఆకాశం నుంచి ధనకనక వర్షం ఏమి కురవదండి. మనం చేస్తున్నటువంటి పనికి భగవంతుడి యొక్క ఆశీర్వచనం తోడై మనం అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. మనం ఎందుకు లాంబోర్గిని కారు కొనకూడదు? కొనవచ్చు. ఎందుకు మనం బెంజ్ కారు కొనకూడదు? కొనవచ్చు. ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. భగవంతుడు ఆ ప్లాట్ఫామ్ అందరికి ఇచ్చాడు. కానీ మనం దాన్ని వినియోగం చేసుకునే వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక పాఠశాలలో ఒక గదిలో టీచర్ చెప్తున్న పాఠాలు అందరూ వింటున్నారు, కానీ అందులో 10 మంది మాత్రమే టాప్ ర్యాంక్లో ఉన్నారు. ఆ 10 మందిలో 2 మాత్రమే వరల్డ్ లెవెల్లో, హై లెవెల్లో ఉన్నారు. కారణం ఏమిటి అంటే వారి యొక్క బుద్ధి కర్మానుసారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కొంతమంది అనేక కారణాలు కావచ్చు. అనేక కారణాలు. ఆ క్లాసులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒకేసారి పాఠం చెప్తారు గురుగారు, కానీ అందరూ కూడా ఎందుకు టాప్ లెవెల్ లేకపోతున్నారు? కనుక ఆ యొక్క జన్మ కర్మానుసారంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్య ఫలిత అనుసారంగా మనం ముందడుగు వేసే అవకాశం. అటువంటివే పూజలు, పునస్కారాలు. ఏదైనా సరే నేను పూజలు, పునస్కారాలు చెప్తాను. అది సాధ్యం కాకపోతే నేను చెప్పేటువంటి పూజలు కానీ, దానాలు కానీ, యజ్ఞం యాగం కానీ మీరు మానసికంగా చేయవచ్చును. అంటే ఒక హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. మీరు ధ్యానంలో కూడా పిస్తార్తనం లేకుండా బ్రహ్మాండంగా మీరు విరివిగా ప్రతి వస్తువుని ఎక్కువగా మొత్తంలో తెచ్చుకున్నట్టుగా స్వామిని, అమ్మవారిని అర్చన చేస్తున్నట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మరి అటువంటి ధనము నిలబడడానికి మనం ఏం చేయాలి అంటే చిన్న ఉపాయాలు, పెద్ద పెద్దవి ఏం లేవండి. అవి దొరికితేనే చేయండి. అదేమిటంటే కాస్త ఓపికగా ఉంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తే వెంటనే మీకు అవి కూడా శుభయోగాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆనందం మన ఒక్కళ్ళే అనుభవించొద్దు. 10 మంది ఆనందాన్ని, 10 మంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవాలి. అదేమిటంటే ప్రతినిత్యం మనం దేవునికి పూజ చేస్తున్నాం. ఇంట్లో కానీ, దేవాలయానికి వెళ్ళి కానీ, ఎలాగైనా సరే పూజలు చేయండి. అమ్మవారికి, ఇష్టదైవానికి, అయ్యవారికి ఏ రకమైన పూజ చేసినా సరే తప్పకుండా ఆ స్వామికి, అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఏ వారంలో, ఏ రోజులో మనము ఏ పుష్పాలతో అర్చన చేస్తే మంచిది అన్నటువంటి ఒక చిన్న పరిశోధన ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా అటువంటి ప్రయత్నపూర్వక భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. ముందుగా మనము సోమవారం రోజున అమ్మవారికి, అయ్యవారికి ఎటువంటి పుష్పాలతో పూజ చేయాలి? వాసన వచ్చేటువంటి తెల్లని పుష్పాలతో అమ్మవారిని, వాసన రానటువంటివి గడ్డి పూలు, మనకి కొంతమంది వీధిలో ఉంటాయి, మనకి 4 రెక్కల పూలు ఉంటాయి, అటువంటి పువ్వులతో, వాసన రానటువంటి పుష్పాలతో శివయ్యని, బిల్వాలతో శివయ్యని అర్చన చేయాలి. సుపరిమళమైనటువంటి వాసన వచ్చేటువంటి కూడా అమ్మవారికి అర్చన చేయండి. అమ్మవారికి అలా అర్చన చేయడం వల్ల మనకి సోమవారం రోజున స్వామి, అమ్మవార్ల అనుగ్రహం ఉంటుంది. విష్ణుమూర్తికైనా సరే, ఇష్టదైవానికి మీరు పూజ చేయండి అని చెప్పాను నేను. మరి మంగళవారం ఏ పుష్పాలతో పూజ చేయాలి? ఎర్రని గులాబీలతో, కనకాంబరాలతో, ఎర్ర మందారాలతో అమ్మవారిని కానీ, అయ్యవారిని కానీ అర్చన చేయండి. అది అద్భుతమైనటువంటి అనుకూలతని కలిగిస్తుంది. ఆ స్వామి వారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. మరి బుధవారం చామంతి పువ్వులతోనూ, మరియు సంపెంగి పూలతోనూ, జాజి పూలతోనూ. స్వామి ఇవన్నీ ప్రతి కాలంలో రావు కదా, అంటే ఈ 3లలో ఏదైనా ఒక పుష్పం వస్తుందిగా. ఈ 3 పుష్పాలు ఒక పుష్పం అయితే ఉంటుందిగా. సంపంగి, జాజి పువ్వులు లాంటి పుష్పాలతో మీరు కనుక అర్చన చేసినట్టయితే బుధవారం రోజున చాలా మంచిది. విష్ణుమూర్తిని కానీ, ఇక్కడ అమ్మవారిని కానీ, శివయ్యని కానీ అర్చన చేయండి. గణపతిని అర్చన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయండి. మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాము. మరి గురువారం రోజున ఎటువంటి పూజలు చేయాలండి? ఏ పుష్పాలతో పూజ చేయాలి? మనకి పసుపు మందార పూలు దొరుకుతున్నాయి ఈ మధ్య. పసుపు మందార పువ్వులు, పసుపు చామంతి పువ్వులతోనూ, అలాగే దమనం అంటారు, దమనం
దవనం అంటారు. అటువంటి దమన పుష్పాలతో కూడా మనం దమన ఆకులతో కూడా మనము స్వామివారిని అయ్యవారిని పూజ చేయవచ్చును. ఇది చాలా అనుకూలవంతమైన శుభయోగం కలిగిస్తుంది. అలాగే శుక్రవారం రోజున మనము అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పూజించినట్టయితే, ఈ పుష్పాలతో పూజించినట్టయితే మీ ఇంట సిరుల పంట ఖాయం. ఇది నా మాట. నిజంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు జరుగుతుంది కూడా. ఈరోజు మీకు దొరికితే కలువ పూలతో పూజ. అమ్మవారికి ప్రీతి అనేది కలువ పుష్పాలు. ఆ కలువ పుష్పాలతోనూ మరియు గులాబీ పువ్వులతోనూ, లేతవర్ణ గులాబీ పువ్వులతోనూ మరియు కనకాంబరము, జాజి పుష్పములతో అయ్యవారిని అమ్మవారిని పూజిస్తే అదృష్టం మన ఇంట సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. వచ్చిన ధనం నిలబడుతుంది. అంతే, అది తప్పకుండా జరిగి తీరుతుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేయండి. 100 పూలు పెట్టక్కర్లా, 2 పూలు పెట్టండి, 4 పూలు పెట్టండి. శక్తి ఎంత అంత పెట్టండి. కొన్ని 100 రూపాయలు పెట్టి చేయమని చెప్పడం లేదే. ఆలోచించండి. భక్తి ప్రధానమైనది. నువ్వు సమర్పిస్తున్న పుష్పము నీ ఆత్మార్పణంతో సమానంగా ఉండాలి. అంతటి భక్తితో చేస్తే లక్ష్మి మీ ఇంట్లో ఎందుకు ఉండదండి? తప్పకుండా ఉంటుంది. ఇక శనివారం రోజున మనం కాస్త ఎక్కువ వస్తువులే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక్కడ శనివారం రోజున మీరు లక్ష్మీదేవిని బిల్వదళంతో, మరువముతో, దమనముతో మరియు తులసి దళాలతో, బొడ్డుమల్లెలు దొరుకుతాయి. లావటి దొడ్డుమల్లి అంటారు, బొడ్డుమల్లి అంటారు. ఆ బొడ్డుమల్లెతో, నందివర్ధనం పువ్వులతో గనక అమ్మవారిని, అయ్యవారిని, విష్ణుమూర్తిని మనం గనక పూజించినట్టయితే అదృష్టయోగం లక్ష్మీప్రదము. ఆదివారం రోజున మరి ఏ పుష్పాలతో పూజించాలి? సూర్య భగవానుని ఎర్రమందారంతో, కనకాంబరాలతో, విష్ణుమూర్తిని తులసి దళాలతో, మరువముతో, దవనముతో, శివయ్యని చామంతి పువ్వులతో, బిల్వదళాలతో, అలాగే అమ్మవారిని మల్లె పువ్వులతో, దవనము, మరువముతో, కనకాంబరాలతో, గులాబీ పువ్వులతో మనం పూజించినట్టయితే తప్పకుండా మనకి స్వామివార్ల అమ్మవార్ల అనుగ్రహం పొందుకొని మనం చేసినటువంటి పూజ స్థిరమైనదిగా ఉంటూ అమ్మవారి అయ్యవార్ల అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన ప్రయత్నం గట్టిగా చేస్తే అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఇది సత్యం. తప్పకుండా ఇలా చేసి మీరందరూ కూడా ఆర్థిక, ఆరోగ్య, ఆనందమయ సుఖజీవనం, శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.